విజన్ 2020 అంటే అప్పట్లో అందరూ కూడా నారా చంద్రాల సార్ను ఎత్తిపొడిచిర్రట కానీ ధమాకున్నోళ్ళు హైదరాబాద్ పోయి చూస్తే అర్థమవుతుంది అంటుండు ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ కమ్ చదువుల మంత్రి నారా లోకేశం సారు. మరి ఆయనకు ఏపాటి ధమాకు ఉండి ఇట్లా మాట్లాడిండో లోకేశం గారి శిల్క పలుకులు విన్నాక మాట్లాడుకుందాము పాండ్రీగా మనం కూడా. అయ్యా నారా లోకేశం గారు, మీ నాయన గారి నాయకత్వ ప్రతిభను గురించి వివరించురి. దిమాకున్నవారు దునియా మొత్తం చూస్తారు. సిబిఎన్ విజన్ 2020 అంటే కొంతమంది ఎగతాళి చేశారు, వెటకారంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి చూస్తే ఆయన విజన్ 2020లో చెప్పిన ప్రతి మాట నిజమైంది. ఇన్నరా ఏమంటున్నాడో? దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడట. అంటే లోకేశం సారు దునియా మొత్తం చూసే ధమాకున్న మనిషి అంటే ఆయన మాటలు ఇన్నోళ్ళకే తెలవాలి. అయ్యా లోకేశం సారు, ఇక మీ నాయన విజన్ 2020 ఉన్న మనిషే అయితే అప్పట్లో ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తుంటే ఒక్కనాడన్న ఆయన పాపిష్టి నోరుతోని జై తెలంగాణ అనకపాయే. మీదికెళ్ళి నాకు ఆంధ్ర తెలంగాణ రెండు కళ్ళు అన్నట్టు రెండు కళ్ళ సిద్ధాంతంతో రెండు నాలుగేళ్ల మాట వలికే. అట్లా ఒక్క కన్ను అన్నందుకన్నా జై తెలంగాణ అన్నడా? అస్సలే అనకపాయే. ఆయన నిజంగానే హైదరాబాద్ కోసం ఆరాట పడేంత మనిషే అయితే తెలంగాణ రాష్ట్రం కోసము తన్లాడేంత గురమే ఆయనకు ఉంటే మీ ఏపీకే ఎన్నో కోట్ల నిధులు మంజూరు చేయించుకునే. ఇది కూడా మీ నాయన ఏలిపోయిన రాజ్యమే కదా. ఒక కన్ను అని కూడా అప్పట్లో అనే కదా. నేను కూడా అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గిరి ఎలగబెట్టినప్పుడు తెలంగాణ ఎట్లుండనో ఇప్పుడు కూడా గట్లనే ఉన్నది. ఇటు ఏపీకి ఇచ్చినట్టు అటు తెలంగాణకు కూడా నిధులు ఇయ్యండ్రి అని మాట వరుస కన్నా మోడీ సార్ తానికి పోయినప్పుడు ఏపీ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడిండా. అయినా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సారు హైటెక్ సిటీకి ముగ్గు పోసి ముహూర్తం సాగి శంకుబండ వాతితే చంద్రబాబు సారు పునాదులు తీసి బీస్మెంట్ నింపి గోడలు లేపిండి అంటారు. ఆడికెళ్ళి చెత్తు పోసి ఇండ్లకు పోయే పేరంటము వైఎస్ రాజశేఖర రెడ్డి సారు చేసిండు అంటారు. ఇక 10 ఏళ్ల కారు పార్టీ ఏలువడిలా కేసీఆర్ సారు కథ ఎట్లుండనో అందరికీ ఎరికే ఉండే. మరి మునుపటోలనే మొన్న మోడీ సార్ దగ్గరికి పోయినప్పుడు తెలంగాణ మీద మీ నాయనకు జీవెంత గుంజుకోలేదో ఆ ముచ్చట కూడా చెప్పకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.